బీజేపీ కేంద్రంలో తిరుగులేని అధికారం చెలాయిస్తోంది. పలు రాష్ట్రాల్లో పాలన చేస్తోంది. కానీ ఏపీలోని కొన్ని జిల్లాల్లో కమలం పార్టీకి నాయకత్వ లోపం వెంటాడుతోంది. ఉనికి చాటుకోవడం కూడా కష్టంగా మారుతోంది. జాతీయ రాష్ట్ర నేతల పర్యటనప్పుడు మాత్రమే కనిపించే జిల్లా నేతలు ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో కమలం పార్టీ ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది? ఉనికి చాటుకోలేకపోవడానికి కారణాలేంటి? బీజేపీ బలోపేతంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టడం లేదా? భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతోంది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తా చాటింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎదుగు బొదుగు లేకుండా అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే పరిమితంగా సీట్లు గెలుచుకుని ఇటు రాష్ట్ర శాసనసభ అటు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తోంది. లేకపోతే లేనట్టే. పార్టీ బలోపేతానికి జాతీయ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో ఫలితం ఇవ్వటం లేదు. దీంతో ఏపీలో బీజేపీ బలపడటం నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందంటారు. జిల్లాల్లో నాయకత్వ లోపం పార్టీ శ్రేణులు వేధిస్తోంది. కొన్ని చోట్ల కార్యక్రమాల నిర్వహణ లీడర్లకు కష్టంగా మారుతోంది. అలాంటి వాటిలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. ఇక్కడ కమలదళానికి సరైన నాయకుడే లేరని చెప్పాలి. చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్న ఒకరిద్దరు లీడర్లు రాష్ట్ర నాయకత్వ జాబితాలో చేరిపోయారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకుండా పోయింది. దీంతో సిక్కోలు గడ్డపై కాషాయ పార్టీ అష్ట కష్టాలు పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ పరిస్థితి పేరు గొప్ప ఊరిదిబ్బ అన్న చందంగా తయారైంది. రాష్ట్ర నేతలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో హంగామా చేసే లీడర్లు పెద్దగా కనిపించరు. ఇక నిరసనలు, ధర్నాలు, రాస్తారోకో వంటి ఆందోళన కార్యక్రమాలేవి సిక్కోలు కాషాయ నేతలకు తెలియవంటే అతిశయోక్తి కాదు. పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మినహా ఇంటి గుమ్మం దాటే నాయకులు లేరు. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ బలంగా ఉంది. పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లా వాసులు తెలుగుదేశంకు అండగా నిలుస్తున్నారు. సైకిల్ పార్టీ తర్వాత ఎంతో కొంత వైసీపీ ప్రభావం చూపింది. సిక్కోలు జిల్లాలో కమలం పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవటం కత్తి మీద సాముగానే చెప్పాలి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతే ఇక భవిష్యత్ కష్టమనే భావన జిల్లా కాషాయ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. వాస్తవానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి సరైన నాయకత్వం లేదు. ఉన్న ఒకరిద్దరు నేతలు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారు. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కూటమి పార్టీల పొత్తులో భాగంగా ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఈశ్వర్రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఇక్కడ కూడా కమలం పార్టీ చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపలేకపోతోంది. జిల్లా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన నేతలంతా సొంత కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. దీనికి తోడు అంతంత మాత్రంగా ఉన్న సిక్కోలు బీజేపీని గ్రూపుల గోలా వెంటాడుతోంది. జిల్లా పార్టీ కార్యక్రమాలకు సమిష్టిగా ఉన్న కొద్దిమంది నేతలందరూ హాజరైన దాఖలాలు లేవు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సిరిపురపు తేజేశ్వరరావు పనిచేస్తున్నారు. కానీ ఈయనకు రాజకీయ అనుభవం శూన్యం అంటారు. పార్టీలోకి వచ్చిన కొద్ది రోజులకే జిల్లా శాఖ అధ్యక్ష పగ్గాలు అప్పగించడంతో బీజేపీని నిర్వహించడం తేజేశ్వరరావుకు కష్టంగా మారింది. దీంతో కాషాయ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో కంటే ఎక్కువగా న్యూస్ పేపర్లలోనే కనిపిస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బలమైన శక్తిగా ఎదుగుతున్న బీజేపీకి సిక్కోలు జిల్లాలో ఉనికి నామమాత్రంగానే ఉంది. దీనికి జిల్లా నాయకత్వం పనితీరే కారణమన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి నెలలో ఒక్కసారైనా రాష్ట్ర, జాతీయ నేతల్లో ఒక్కరైనా జిల్లా పర్యటనకు వస్తూ ఉంటారు. ఆ సమయంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తారు. కానీ అవన్నీ తమకెందుకులే అనుకుంటారో ఏమో, కానీ జిల్లా నేతలు లైట్ తీసుకుంటారు. ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్కు శ్రీకాకుళం జిల్లా పార్టీ వ్యవహారాలపై సమగ్ర అవగాహన ఉంది. గతంలో ఈ ప్రాంత పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం జిల్లా పార్టీపై దృష్టి పెట్టి బీజేపీ పటిష్టతకు చర్యలు చేపట్టాలని క్యాడర్ కోరుతోంది. ఈ విషయంలో కమలం పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.